చేస్తావానే మాను ఇదే మేడారం మొత్తం చూడగా అక్కడ షాపులు ఉన్నాయా ఆ షాపుల దగ్గర బొమ్మలు ఉంటాయి ఇక్కడ సమ్మక్క సారక గద్దెలు ఉంటాయి నీకు మొత్తం మేడారం మొత్తం చూపిద్దా ఏం బొమ్మ కావాలి చెప్పు నాకా నాకు అరే తొందర నడుగురు కూడా మనకు అక్కడ స్థలం దొరకదు. అయ్యా నాకు జాతరలా జేసీబీ కొనిస్తావా? అరే తొందర నడుగురు అక్కడ స్థలం దొరుకుతాయంటే జేసీబీ కావాలంటాడు. తొందరమా ఫుల్ మంది వస్తారట. అయ్యా జేసీబీ కొని అంటే జేసీబీ కొనిస్తాను కనీసం లడ్డన్న కొని. అయ్యా అరే లడ్డు తింటే దగ్గులు ఎత్తదిరా అక్కడ నీకు కుడుక బంగారం బాగుంటది. ఇంత అడిగి పెడతా తినేవు ఇంత పైసలు వేస్ట్ రా. అంకుల్ అంకుల్ ఆగు ఈ రింకు అన్ని తీసుకొని ఎటు పోతాను అంకుల్? అరే మాను మేము మేడారం జాతర పోతున్నాం రా. అంకుల్ రేపు జాతర అయితే ఇయ్యాల పోయి ఏం చేస్తారు అంకుల్? అరే మాను అదేమన్నా మన ఇల్లారా అక్కడ ఫుల్ మంది వస్తారు. ముందుగాలు పోయి అక్కడ స్థలం చూసుకోవాలి ఉండేదందుకు. అందుకే ముందుగాలు పోతున్నాం. ఒకరోజు ఆడవాళ్ళు లక్షల మంది వస్తారు. పట్టుకుని అనుకుంటున్నావా మన సమ్మక్క సారక జాతర అంటే? అవునా అంకుల్ అంతమంది వస్తారా? అయితే అక్కడ మంచిగా ఉంటారా? అరే మంచిగా అంటే మంచిగా కాదురా మన ఈ రెండు కళ్ళు సరిపోవు అంత మంచిగా ఉంటది మేడారం జాతర. అబ్బా అవునా అంకుల్ సరే కానీ ఇక కత్తి ఎందుకు కొంచెం పోతున్నావు? గది కూడా తెలియదు ఏమన్నా నీకు? అరే నాకు తెలియదురా చెప్పురా. మేము జాతర కాడ కోడిని కొనుక్కొని కోసుకుంటాం. మీరే కోడిని కొనుక్కొని కోసుకుంటారా లేదా వేరేటోళ్ళ కోళ్ళు కోస్తారా? అరే మాను వేరేటోళ్ళ కోళ్ళు మేమెందుకు వస్తాం రా మాకు ఇక్కడ పని లేదనుకుంటున్నావా? మరి ఆ సంచిలేం కొంచెం పోతారు? అరే సంచిల బోళ్ళు రా బోళ్ళు గంజులు మసాలాలు అవన్నీ కోడిని కోసుకున్నాక మేము వండుకొని తినద్దా అందుకోసం ఇవి. అవునా అంకుల్? అవును. నేను ఆ కత్తిని చూసి మీరు వేరేటోళ్ళ కోళ్ళు కోసేటందుకు అడిగి పోతారనుకున్నా జాబ్ చేసేటందుకు. కాదు కాదు మేము మేడారం పోతాం నా కొడుకు మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఎట్లా ఫుల్ ఎంజాయ్ చేసేస్తాం మేము. అక్కడ మస్తు ఉంటది. మస్తు ఉంటదా అంకుల్? మస్తు. ఎంత మంది వస్తారు అడిగి? ఫుల్ మంది లక్షలలో వస్తారు కోట్ల మంది. నేను వెళ్తాను ఇక. అంత మంది వస్తారంటే లేట్ అవుతుంది. మస్తు ఉన్నట్టుంది. నేను కూడా పోవాలి పోయి మమ్మీని అడుగుతా. ఎట్ట చేసి మమ్మీని అడిగోవాలి. అరే తేజ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఎటో పోతారు. మేము మేడారం జాతరకు పోతున్నామన్న. అరే ఊకోరా మీరెక్కడ జాతరకు పోతారా ఉత్తానే అంటారు. అరే నిజంరా మాను మేము మేడారం జాతర పోతాం. జాతర పోతే కత్తేది బోళ్ళ సంచేది ఇవన్నీ పట్టుకొని పోలే కదా. ఏం చేద్దామంటావు? అరే మా మేనమామలు అట్లకెళ్ళి మేకను పట్టుకొని వస్తారా వాళ్ళతో పోయి మొక్కలు పెట్టుకొని మేకను కోసుకొని తినచ్చుడే. ఓహో అవునా గదే మీరు అన్ని కొంచెం పోతలేరని నేను అనుకున్నా మీరు మేడారం పోతలేరని. మరి మీరు మేడారానికి అత్తలేరమ్మనన్న? నాకు తెలియదురా మా మమ్మీకే తెలుసు. సరే సరే మేము పోతానా అట్లకెళ్ళి మా మేనమామ వాళ్ళు వస్తారు లేట్ అవుతుంది. సరే అన్న. అందరు మేడారం పోతారు. నేను మా మమ్మీకి చెప్పి నేను పోవాలి మేడారం. మమ్మీ 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 అరే ఏమైందిరా? ఎరి కుక్కలు ఎంబడి పడ్డట్టు ఒకటే తీరు మమ్మీ మమ్మీ అని అరుస్తాను. ఏంటి బాబా ఇంకోసారి ఎరి కుక్కలు ఎంబడి పడ్డట్టు ఒకటే తీరు మమ్మీ మమ్మీ అని అరుస్తాను అంతగానో. నాకు మెల్లగా పిలిస్తే వినరాదారా? నీకెక్కడ వినొస్తుంది మమ్మీ? నువ్వు ఊకే 24 గంటలు ఆ ఫోన్ చూసుకుంటూనే ఉంటావు. ఏదన్నా పనులు ఉన్నా ఆడ ఫోన్ పక్కన పెట్టుకొని అది చేసుకుంటూ ఉంటావు కాదనే. అయితే ఫోన్ చూస్తే కనలే కదా ఫోన్ చూసేటి, చెవులు పని చెవులే చేస్తే కదా నువ్వు పిలిచి తినొస్తుంది కదా. మమ్మీ నువ్వు ఫోన్లు ఉత్తి బొమ్మలే చూస్తాను అనే ఇది పెంచెల్లి ఆ సౌండ్ వినుకుంటేనే చూస్తావా నువ్వు? గింతంత సౌండ్ తక్కువ పెట్టుకున్నా పెట్టావు కదా. సరే గాని నువ్వు అరవడానికి గల కారణం ఏంటిదో చెప్పు. మమ్మీ అసలు విషయం ఏంటిదంటే మనం మేడారం పోదామే మమ్మీ. అరే మను ఉన్నట్టుండి ఈ మేడారం కొత్త కోరికేందిరా? మేడారం జాతర అంటే ఇట్లా పోయి అట్లా అచ్చుడు అనుకుంటున్నావా? అదేమన్నా చిన్న జాతర అనుకుంటున్నావారా? మస్తు పెద్దగా జరుగుతుంది. అసలే డాడీ కూడా ఇంట్లో లేడాయే, అది పోయి అచ్చుడు మన వల్ల అవుతుందా? మమ్మీ
అది పెద్ద జాతర అని నాకుతో తెలిసే, కానీ దేవుని కోసం అని ఎంత కష్టమైనా అందరు పోతలేరా అనే మమ్మీ. అరే మాను, నువ్వు అన్నది నిజమేరా, అందరు పోతారు జాతరకు గాని నా వల్ల ఏడైతుందిరా. నాకు అసలే మోకాళ్ళ నొప్పులాయే. డాడీ ఉంటేనన్నా అందరం కలిసిపోతే అటో ఇటో మొక్కులు పెట్టుకొని అత్తము అంతమందిలా. ఇప్పుడు మన ఇద్దరం పోతే ఆ మందిల నుంచి పోయి మనం దేవుని దర్శనం చేసుకొని అచ్చుడు అవుతుందారా? అబ్బా మనం అద్దురా, డాడీ ఉన్నప్పుడు మళ్ళా తర్వాత పోదాంరా. నాకు తెలియదు మమ్మీ, ఇప్పుడు పోదామే. జాతర అయినాక పోదామంటున్నావు, జాతర అయినాక పోయి అక్కడ అందరు తిని పాడేసిన బొక్కల వాసన చూసేతందుకోతావానే, బొక్కల వాసన చూసేతందుకోతావానే. అరే మను, నా మాట వినరా, జాతర ఎప్పటికీ నడుస్తుంది. మనం తర్వాత పోయి మొక్కులు పెట్టుకొని వద్దాంరా నాని. మమ్మీ మనం పోదాం. ఆ రింకు గాడు పోతాడు, ఆ తేజ గాడు పోతాడు, వాళ్ళిద్దరు పోతారు. నా తెలియదు మమ్మీ, మనం పోదాం. నువ్వు రాకుండా నన్ను ఒక్కడిని పంపించను. అరే ఏడవకరా, ఏదన్నా అంటే అది కావాల్సిందేనా? విననే వినవు నా మాట. సరే గాని నిన్నెవరితోటన్నా పంపిస్తే గానీ నువ్వు పోయి స్నానం చేయిపో. సరే ఒకసారి ఏదన్నా చెప్తే విననే వినడు. హలో కుమార్, నువ్వు ఒకసారి ఇంటికి రా. సరే. రజితక్క, ఎందుకో ఫోన్ చేసి రమ్మనన్నావు? పనుంది తమ్ముడు, అందుకే రమ్మన్నా. ఏం పని అక్క? నేను మంచిగా వండుకొని ఉన్న వాళ్ళకి ఫోన్ చేసినావు నువ్వు. ఏం లేదు తమ్ముడు, చిన్న పని చెయ్యాలి, అందుకే నిన్ను ఈ పట్టవాటిలి ఫోన్ చేసి రమ్మన్నా. మావోడు మేడారం జాతర పోదామని ఒకటే ఎడతాండు. నాకేమో అసలే కాళ్ళ నొప్పులాయే. నాకు గంత దూరం పోయచ్చుడు నా వల్ల కాదు కదా. ఈ మేడారం దాకా తీసుకుపోయి మావోనికి జాతర అంతా చూపించి తీసుకొని రావా తమ్మి? ఏంది మేడారమా? మేడారం 1 కిలోమీటర్ ఉన్నదా, 2 కిలోమీటర్లు ఉన్నదా, ఇక్కడ ఉన్నదా, అక్కడ ఉన్నదా? 160 కిలోమీటర్లు ఉన్నది. 160 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి జాతర మొత్తం తింపి చూపించి ఇట్లా తమ్మి తీసుకురా అంటున్నావా? ఇంక ఇది చిన్న పనే తమ్మి అని చెప్తానవా నాకు? తమ్మి ఇంకా 160 కిలోమీటర్లు ఏ పడు దూరము? నువ్వు తలుసుకుంటే ఒక్క రోజులో అటు పోతావు, ఇటు తీసుకొని చెప్పడం ఊహించుకొని తీసుకొని వస్తావు. మావోని మంకు గురించి నీకు తెలుసు కదా తమ్మి. ఈ ఒక్క పని మా కోసం చెయ్యి తమ్మి, కాదనకు. మావోని మేడారం జాతర తీసుకుపోతమ్మి. అబ్బక్క, నువ్వేమనుకోకు, గంత దూరం పోడు నాతో కాదు. కానీ నువ్వేమనుకోనంటే నీకు ఒక మంచి ప్లాన్ చెప్తా. సరే తమ్మి, నువ్వు ఏ ప్లాన్ అన్నా వెయ్యి గాని మావోనికైతే మొత్తం మీద జాతర చూపించి తిప్పుకొని తీసుకొనిరా. వాడు ఏడవకుండా లేకపోతే నన్ను ఇంట్లో మేడారం పోదామన్న పదంతో బతకనియ్యాడు తమ్మి. సరే అక్క, జల్దీ తీసుకొని రా, తీసుకపోతా. అత్తానే మమ్మీ పైసలు ఇస్తా గాని జాతరలో అంతా పిసపిస తిరగకు, మామయ్య తోటే ఉండు. సరే ఏం నచ్చుతావి కొనుక్కో, మన ఆటోలనే ఓన్రి. సరే, డీజిల్ పోయించుకోరు అట్లనే. కుమార్ మంచిగా దింపి తీసుకురా. సరే, మొత్తం దింపుతా. మేడారం జాతర మొత్తం చూసేద్దాం, సరేనా? సరే మామయ్య. నువ్వేం కొనుక్కుంటావు? నేను బొమ్మలు. మాను, ఇదే మేడారం మొత్తం చూడగా. అక్కడ షాపులు ఉన్నాయా? ఆ షాపుల దగ్గర బొమ్మలు ఉంటాయి, ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలు ఉంటాయి. నీకు మొత్తం మేడారం మొత్తం చూపిద్దా? నాకైతే ఏదో డౌటే కొడుతుంది. ఇగో ఇవే మొత్తం దుకాణాలు చూసినావు కదా, ఎంత పెద్ద ఉన్నది చూసినావు కదా. మామయ్య, మేడారం అంటే ఫుల్ దుకాన్లు ఉంటాయి, ఫుల్ మంది ఉంటారు, అది పెద్ద జాతర అన్నారు. ఈడ చూస్తేనేమో 4 దుకాన్లు ఉన్నాయి, ఎక్కువ మంది కూడా లేరు. జాతర ఇయ్యాల కాదు, రేపు ఫుల్ మంది వస్తారు. ఇయ్యాల స్టార్ట్ కాలే ఇంకా జాతర, అందుకే కొన్ని దుకాన్లు కొన్ని మందే ఉన్నారు. ఇగో ఇక్కడ చూడు, షాప్ ఎంత పెద్దగా ఉన్నదో. ఇక్కడ చూసినావా బజ్జీలు, ఎంత పెద్ద షాప్ చూసినావా? రేపు అయితే మస్తు మంది వస్తారు. కాదు మామ, రింకోళ్ళు పోంగా నేను అడిగినా, ఆడ ఫుల్ షాపులు ఉంటాయి, ఫుల్ మంది ఉంటారు, ఇవాళ పోయి జాగా ఆపుకోవాలి అని వాళ్ళ డాడీ చెప్పిండు. మరి ఈడ చూస్తేనేమో ఎవరు లేరు.
ఇలా రారు మను, రేపే వస్తారు. మనం అయితే జాతర అయితే తిరుగుదాంపా. నీకు బొమ్మలు కావాలి, బొమ్మలు అయితే కొనుక్కొని దేవుని దర్శనం చేసుకొని పోదాం మనం. మను నీకేం బొమ్మ కావాలన్నా బొమ్మ కొనుక్కో, సరేనా? సరే మామా, ఇది నీ చూస్తే నాకు డౌటే అనిపిస్తుంది. ఆడ ఫుల్ మంది, ఫుల్ షాపులు ఉండాలి, ఈడేం లేవు. ఇక్కడ బొమ్మ కావాలన్నా, ఏ బొమ్మ కావాలన్నా చెప్పు. ఈడ కొన్నే బొమ్మలు ఉన్నాయి, నాకు నచ్చలేవు. ఈడద్దు. ఇగో నీకు ఏం బొమ్మ కావాలన్నా కొనుక్కోమను. నీకు బ్యాట్ కావాలన్నా, గన్ను కావాలన్నా, బాల్ కావాలన్నా, నీకు ఏది కావాలో చెప్పు. నాకైతే ఇంకా డౌట్ ఉంది మామా. ఆడేమో ఫుల్ మంది, ఫుల్ షాపులు ఉంటాయి అన్నారు, ఈయనేమో ఎవ్వరు లేరు. ఎట్లా మామా? నాకెందుకు డౌట్ కొడుతుంది. డౌట్ ఏం లేదు మనం, ఇదే మేడారం. నీకు తెలియదు కదా, నువ్వు గట్లనే ఫస్ట్ వచ్చినావు కదా మనం. మామా ఎందుకు నాకు డౌట్ కొడుతుంది. మనం నీకు ఏం బొమ్మ కావాలన్నా ఇలా చెప్పు. కారు కావాలన్నా, పెద్ద లారీ ఏం కావాలి చెప్పు నీకు. ఇదా? ఇది ఎంత అన్న? 300 పడుతుంది. 300? 300 అట మనం. తక్కువ లేదా అన్న? తక్కువ లేదు, ఇక ఫిక్స్ రేట్ అట 300 అట. సరే అని మామా, ఫుల్ బొమ్మలు, వేరే వేరే రకాల బొమ్మలు ఉంటాయని ఏ రకాల కావాలి బొమ్మలు? కుకింగ్ బొమ్మ ఉన్నది. ఈ రెండిట్లో ఏ తీసుకుంటావు మనం? నీకు అదే కావన్నా? నీకు హెలికాప్టర్ బొమ్మ ఉన్నది. తీసుకో అన్న పైసలు 300. అన్నా ఇది మేడారమేనా? ఇది మేడారం కాదు, ఇది అవో మామా, ఇది మేడారం కాదట. నాకు ముందే డౌట్ వచ్చింది. ఇక్కడ ఎక్కువ మంది లేరు, ఎక్కువ షాపులు లేవు అని. నిన్ను మను నీకు ఏమైందో చెప్తా, నువ్వు ఒకసారి ఇట్రా. చెప్పు. మను అసలు ఏం జరిగిందంటే అక్క, అది ఏం ప్లాన్ అంటే మీ ఓనికి ఇంతవరకు మేడారం జాతర తెలియదు కదా. మన కాడ నుంచి ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. అక్కడ తీసుకుపోయి గిరే మేడారం జాతర అని మొత్తం దింపి మంచిగా చూపించుకొని తీసుకొని వస్తా. అయితే ఆ పని చెయ్యి, అంత దూరం పోయి నెరవాడి వచ్చే కంటే ఇక్కడ చూపించుకొని తీసుకొని రా. మరి రమ్మని పో అక్క. సరే నేను రమ్మంట, నువ్వు ఇక్కడ ఉండు. సరే అక్క. అర్థమైందా నీకు? అది జరిగింది. నాకు తెలియదు, నన్ను మేడారం తీసుకోకుండా మిమ్మల్ని చూడు. అరే మను అసలు ఏం జరిగిందంటే వినరా